సింగిల్ పీస్ ఒకటే ఒకటి. నన్ను ఇప్పుడైనా చూడు, ఇంకా నువ్వు తప్ప ఎవరు లేరు పోటీ. స్కూల్ పిల్లోడు లాగా కూర్చోకుండా బిగ్ బాస్ హౌస్ లో ఉండొచ్చు కదా. వెళ్ళన్నా ఇంకెవరు వెళ్ళడానికి లేదు. కాదు, నీకోసం ఎదురు చూస్తుంది. సుమత్ తిప్పే స్టైల్ ఏమైనా ఉన్నాయా? కళ్యాణ్ చేద్దాం చెప్పాలి. మన సంజన గారిది నాది టాస్క్ ఉంది కదా, బాక్స్ టాస్క్. అది నువ్వు స్ట్రైట్గా ఉంటే ఇస్తాను, క్రాస్గా ఉంటే ఇస్తాను. దానివల్ల టోటల్గా ఇంకా కన్ఫ్యూజ్ అయ్యి కరెక్ట్గా ఆడలేకపోయాను నేనైతే. గేమ్ నీది సంజన గారు, సంజన గారు అన్నప్పుడు పక్క నుంచి నిన్ను గేమ్లో గెలిపించడానికి నీకు కొంతమంది సపోర్ట్ చేస్తారు, ఆవిడ గేమ్లో గెలిపించడానికి ఆవిడ కొంతమంది నువ్వు ఆవిడ సపోర్ట్ ఉన్నా. విను అయ్యో నీకు ఎవరు సపోర్ట్ తెలుసు, ఇంకా వద్దు అన్ని మాటలు వద్దు. కానీ ఇద్దరు ట్రై చేస్తున్నప్పుడు ఫస్ట్ ఆవిడ 4 పెట్టి ఆపేశారు, నువ్వు 4 పెట్టి ఆపేశారు. అక్కడ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ తీసుకోవాల్సింది ఎవరు? సంచాలక్. నేను మీకు ఏం చెప్తున్నాను, కీప్ ట్రయింగ్. స్ట్రైట్గా ఉంటే ఇస్తా అనుకోవద్దు, వంకరగా ఉంటే ఇస్తా అనుకోవద్దు. ట్రై చేయండి అని చెప్తూనే ఉన్నాను. అన్నా విను, సంజన గారికి కరెక్ట్ చేయమని చెప్పాను, నీకు కరెక్ట్ చేయమని చెప్పాను. క్లారిటీగా చెప్పొచ్చు కదా, స్ట్రైట్గా ఉంటే ఇస్తానని చెప్పావా? ఒక నిమిషం. ఇప్పుడు నువ్వు 6 బాక్స్ పెట్టావు, ఆవిడ 6 బాక్స్ పెట్టారు. ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు 7వ బాక్స్ పెట్టేసావు, ఆగు. ఇద్దరు 6 ఉన్నప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో నేను లాస్ట్ వరకు చూసాను. లాస్ట్ వరకు మీకు బూస్టప్ ఇస్తూనే ఉన్నాను. ట్రై చేయండి, ఎలా ఉంటే ఇచ్చేస్తాను పోతే అలా ఉంటుంది. ట్రై చేయలేదు, పక్కన వాళ్ళు మాట్లాడద్దు, మీకేమి ట్రై చేయండి కదా. ట్రై చేశారు కదా, స్ట్రైట్ గా చేయలేకపోయావు. ఆవిడ ట్రై చేస్తాను, నువ్వు చెప్పలేదు కదా. ఫస్ట్ నువ్వు చెప్పావా ఏమైనా ఉండాలి? కలగంటారా 2 6 బాక్స్ పెట్టి కూర్చోంటారు మీరు ఇద్దరు. చెప్పాలి కదా. కాదు, నేను మళ్ళీ పదే ఇటు అటు చెప్పడం నేను ఆడొచ్చు కదా, నాకు రావచ్చు కదా, పోయినట్లే కదా. నాకు అదే చెప్తున్నాను, నేను చెప్పాను ఒక పాయింట్ ఆఫ్ టైం లో నీకు చెప్పానన్నా స్ట్రైట్ గా పెట్టండి. ట్రై చేయి అన్నా విను నేను స్ట్రైట్ గా సారే అన్నారు. తనుజ, కెప్టెన్ గా మీకున్న ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి నామినేట్ అయిన వారిలోంచి ఒకరిని సేవ్ చేయొచ్చు.